ఈ ఏడాదిలో జరిగిన పరిణామాలు ఏమిటో లోతుగా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్రం ఆర్థికంగా గొప్ప ప్రగతిని సాధించింది. అదేవిధంగా సంక్షేమం ప్రజలకి చాలా పెద్ద ఎత్తున పంచింది. వ్యావసాయికంగా గణనీయమైనటువంటి పురోగతిని సాధించింది. అద్భుతమైన అభివృద్ధి 10 ఏళ్లలో సాక్షాత్కరించింది. అయితే తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకుపోయిందా, లేకుంటే ఈ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పరిస్థితి వెనుకంజ వేస్తున్నదా, ఏం జరుగుతున్నదో చాలా లోతుగా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ అయినటువంటి ప్రజాస్వామిక పరిపాలన, భావ ప్రకటన స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కు, పటిష్టంగా రూల్ ఆఫ్ లా అమలు కావడం అన్న నినాదానికి ఏ గతి పట్టింది, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏమిటి, ఏ వర్గాలు పీడనను అనుభవిస్తున్నాయి, ఏ రకమైన అణిచివేతకు గురవుతున్నాయి, జరుగుతున్నది విధ్వంసమా వికాసమా, ఈ విషయాల మీద బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పరిపాలన మీద ఒక ఛార్జ్ షీట్ని సిద్ధం చేసింది. ఆ ఛార్జ్ షీట్ని ఇప్పుడు వేదిక మీద ఉన్న ప్రముఖులు ఆవిష్కరిస్తారు. బీఆర్ఎస్ కార్యకర్తల అగ్రశ్రేణి నాయకులు ఆవిష్కరిస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన మీద విడుదల చేస్తున్న ఛార్జ్ షీట్.